పత్రి గారి లాక్డౌన్ టైంలో ఆయన చెప్పినటువంటి సందేశాలు వాటి గురించి తెలుసుకుంటాం. ఆయన ఆ సందేశాల్లో ముఖ్యంగా ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాల మీదే చెప్పడం జరిగింది. ఇంకేదంటే ఇంతమంది ఇక్కడికి వస్తున్నారు, జూమ్లో పాల్గొంటున్నారు, అలాగే ఎన్నెన్నో చోట్ల ఎన్నెన్నో క్లాసులు పెడుతున్నారు. దేనికి అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. ఇంత కష్టపడుతున్న మీరు ఎంత ఆత్మజ్ఞానం పొందారు అన్నది తెలుసుకోవడానికి పత్రి గారు ఇచ్చిన సందేశాలు మీరు వాటిని జాగ్రత్తగా వ్రాసుకొని అర్థం చేసుకొని మీరు ఆ రకమైన ప్రవర్తన ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆత్మజ్ఞానులే. మీ ప్రవర్తన కొంతవరకు ఉంటే మీరు కొంత జ్ఞానం సంపాదించుకున్నారు. మీరు ఆ రకంగా ఏమీ లేకపోతే మీ దగ్గర ఏ జ్ఞానమూ లేనట్టే. క్లాసులకు వస్తున్నారు, వింటున్నారు, ధ్యానం చేస్తున్నారు, పుస్తకాలు చదువుతున్నారు, కానీ మీ ప్రవర్తనలో మార్పు లేదు. అంటే ఆత్మజ్ఞానం లేనట్టే లెక్క. పత్రి గారు ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనలో లోపాలు సరి చేసుకోవడానికి ఆయన చెప్పినటువంటి ఒక సందేశం తెచ్చుకున్నాం. ఆత్మజ్ఞాని ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూనే ఉంటాడు. ఇంకా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంకేంటంటే మీలో జ్ఞానాసక్తి ఉన్నప్పుడు జ్ఞానం పెంచుకోవడానికి శ్వాస మీద ధ్యాస, ధ్యాన సాధన తీవ్రంగా చెయ్యడమే కాదు, దానితో పాటు ఈ ఆత్మజ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని తెలియచేసే యోగులు వ్రాసిన పుస్తకాలు చదువుతూనే ఉంటారు. మీరు జ్ఞానం పొందేరు అనడానికి ఇది కూడా ఒక లక్షణమే.